మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవి అన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండే పక్షులు కానీ, నదులలో ఉండే జీవరాశులు కానీ ఏవైనప్పటికీ తగిన కాలం ముందు దేవుడు ఖచ్చితంగా ఆహారం ఇస్తాడు అని చెప్పి ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటాయంట. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము కూడా ఆయన ఖచ్చితంగా ఇస్తాడని మనం పొందుకుంటామని, ఆయన దయ కొరకు కనిపెట్టుకునే వారిలాగా ఉండాలా. ఎన్నడూ ఎప్పటికీ కూడా నా ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన దయ చూపించి జవాబిస్తాడు. నా స్థితిగతిని ఆయన దయ చూపించి మారుస్తాడు. నా పిల్లల జీవితాలను ఖచ్చితంగా ఆయన దయ చూపించి బాగు చేస్తాడు అని ఈ విధంగా మనం ఏం చేయాలి? ఆయన దయ కొరకు కనిపెట్టుకునే వారిలాగా ఉండాల. అప్పుడు ఖచ్చితంగా ఎలాగైతే పంట కొయ్యకుండా, విత్తనం విత్తకోకుండా ఆహారాన్ని తింటాయో, మనము కూడా ఆ తగిన సమయంలో దయ పొందుకున్న వెంటనే మనము కూడా క్షేమంగా ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉంటాయి. మన లేమి పోతూ ఉంటుంది. మన కష్టాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా బాగా ఉంటారు. మన దగ్గర ఉంటున్న వాళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా పెరుగుతారు. ఆయన దయ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డ మనవి చేస్తున్నాను. నీకు ఏ విషయంలో ఏ కొదవైనదో ఆ విషయంలో దేవుని అడుగు. ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో అద్భుతం చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలైనా. నీ కృప, నీ కనికరం మా ఎడల ఎల్లప్పుడూ ఉంటున్నది ప్రభా. మేము కూడా ఆ జీవరాశుల్లాగా నీ దయ కొరకు కనిపెట్టుకొని నీ దగ్గర విధేయత కలిగి జీవించే బిడ్డలుగా కృప చూపించి మమ్మల్ని బ్రతికించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.